శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. తెలుగు అంటే మనకి మాతృభాష, అమ్మ భాష. అమ్మ పైన మనకి ఎంతటి ప్రేమ ఉన్నది అని చెప్పటానికి కొలమానం లేదు కదా. అదేవిధంగా మన మాతృభాష పైన కూడా మనకి ఎంతటి మమకారం ఉన్నది చెప్పటానికి కొలమానం అనేటటువంటిది లేదు. కానీ నాకు తోచినటువంటి 4 మాటలు రాశాను, అవి చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకి 1975లో సుమారు 40 సంవత్సరాల క్రితము ప్రపంచ తెలుగు మహాసభలు అని జరగటం మొదలుపెట్టినాయి. ఆ తర్వాత అనేక దేశాల్లో జరిగినాయి. ఆ తర్వాత 2017లో 42 సంవత్సరాల తర్వాత మన భాగ్యనగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగటం జరిగింది. అది ఎంతో ఆనందించదగ్గ విషయం. ఇవాళ మాతృభాష అని చెప్పటానికి కూడాను తెలుగులో మాట్లాడితే కూడా మన పరువు పోతుందా, తెలుగు మాట్లాడటమే తప్ప అన్న పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. అది అంతా చూసి నాకు చాలా బాధ కలుగుతుంది. కానీ తెలుగుకు పట్టిన తెగుల్ని వదిలిద్దాం, తెలుగులో ఉన్న తీయదనాన్ని తెలుపుదాం, తెలుగు భాషా గొప్పదనాన్ని ఎల్లలు దాటిద్దాం, తెలుగువారమంత ఒక్కటే అని చాటేద్దాం, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు ఆనాటి మాట, ప్రపంచ భాషలందు తెలుగు లెస్స అన్నది నేటి మాట, మమ్మీ డాడీల సంస్కృతికి మంగళం పాడదాం, అమ్మా నాన్నల సంస్కృతిని ఆహ్వానిద్దాం, మాతృభాషపై మమకారం పెంచుదాం, మాతృభాషలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం, పరాయి భాషకు పరుగులు వద్దు, తెలుగు భాషే మనకు ముద్దు, తెలుగులో మాట్లాడటానికి మొహమాటం వద్దు, తెలుగు గొప్పతనం చాటటం మనకు ముద్దు. తెలుగు భాషని నిజంగా మనము విధాలుగా నలువైపులకి కూడా నలుగు దిక్కులకి కూడాను మనం ఇవాళ పంపించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే నాకు అసలు చెప్పటానికి కూడా చాలా బాధ కలుగుతుంది. తెలుగులో మాట్లాడితే అదొక తప్పుగా కూడా పరిగణించే పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఇంగ్లీషు పదాలనే ఎక్కువగా వాడటం అనేటటువంటి జరుగుతుంది. ఇవంతా చూసి అందుకని నాకు బాధ కలిగి ఈ చిన్న కవితని రాయటం జరిగింది. స్వస్తి.